హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ పిల్లలు ఎంతో ఇష్టపడి తింటారండి. దీనికైతే ఎగ్ మరియు ఓవెన్ కూడా అవసరం లేదు. ఎంచక్కా రాగి పిండి ఉంటే చాలు మనం ఈ కేక్ తయారు చేసేసుకోవచ్చు. ఇదైతే నిమిషాల్లో రెడీ అయిపోతుందండి. ఎంచక్కా ఈవినింగ్ టైమ్స్లో పిల్లలకి స్నాక్లా చేసేసుకోవచ్చు. చాలా ఇష్టపడి తింటారండి. ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మనం ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక కప్పు బెల్లం, ముందుగానే తరిగి పెట్టుకున్న బెల్లంని దాంట్లో వేస్తామండి. వేసి అలాగే ఒక 4 స్పూన్ల వాటర్ అనేది యాడ్ చేసి బెల్లాన్ని నీట్గా కరిగించుకుంటామండి. ఇదైతే అవి 4 స్పూన్లు వాటర్ సరిపోతుందండి, ఎక్కువ వేయొద్దు. నెక్స్ట్ ఇలా బాగా కరిగాకైతే ఇలా వచ్చేస్తుంది బెల్లము. దీన్ని మనం ఫిల్టర్ చేసుకుంటామండి, ఎందుకంటే రాళ్ళు నలుసులు ఉంటాయి కదా, అవన్నీ రాకుండా. బెల్లం పాకం వేడిగా ఉన్నప్పుడే ఫిల్టర్ చేసుకోవాలండి, చల్లారాక కాదు, ఎందుకంటే గట్టి పడిపోతుంది కాబట్టి. ఆ తర్వాత మనం పక్కన పెట్టేసుకుంటాము వాటిని. నెక్స్ట్ అయితే ఇలా ఒక 4 గిన్నెలు తీసుకొని వాటికి ఇలా చక్కగా నూనె రాసుకుంటామండి. అలా నూనె రాసేసాక నెక్స్ట్ మనం గోధుమ పిండిని అయితే తీసుకొని ఇలా నీట్గా తట్టుకుంటూ అప్లై చేసుకోవాలండి చుట్టూ. అలా అన్నిటి గిన్నెలకి నీట్గా అప్లై చేసేసుకోవాలి. ఇక్కడ మీరు చూసారు కదా, ఇలా రావాలండి, ఎక్కువ పిండి ఉంచొద్దు. ఇలా అయితే నేను అన్నిటికీ అప్లై చేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ప్యాన్ పెట్టానండి, ఒక మందాటి ప్యాన్. దాంట్లో ఇలా ఒక స్టాండ్ పెట్టుకొని ఇలా ఒక ప్లేట్ పెట్టేసుకొని అయితే మనం ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ప్రీహీట్ చేసుకోవాలండి. ఈ లోపల మనం ఇక్కడ ఒక మిక్సింగ్ జార్ తీసుకొని అయితే దాంట్లో ఒక 1/2 కప్పు ఆయిల్ వేసుకుంటాము. అలాగే ముందుగా చల్లార్చుకున్నాం కదండి బెల్లం వేసిన వాటర్, అదైతే చల్లారాక దీంట్లో యాడ్ చేసి ఇలా నీట్గా మిక్స్ చేసుకోవాలండి, మొత్తం కలిసేలా. ఇక్కడ బెల్లము ఆయిల్ అనేది అయితే నీట్గా మిక్స్ చేసేసుకోవాలండి ఇలా. నెక్స్ట్ అయితే మనం దీంట్లో ఒక కప్పు పెరుగు యాడ్ చేస్తామండి. పెరుగు అనేది రూమ్ టెంపరేచర్లోనే ఉండాలి, ఎక్కువ కూలింగ్ పెరుగు యాడ్ చేయొద్దండి. రూమ్ టెంపరేచర్ ఏదైతే ఉంటుందో ఆ పెరుగుని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్నాకైతే మళ్ళీ మూడింటిని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇక్కడ మీరు చూసారు కదా, కలర్ అనేది అయితే చేంజ్ అయింది. సో అలా బాగా మిక్స్ చేసుకున్నాక దీంట్లో మనం రాగి పిండి వేసుకుంటామండి, 1 కప్పు. ఇంకో కప్పు వచ్చేసి మనం గోధుమ పిండి తీసుకుంటామండి. నెక్స్ట్ మనం ఒక 3 స్పూన్లు కోకో పౌడర్ అండి, బయట షాపులో దొరుకుతుంది. కోకో పౌడర్ లేని వాళ్ళు బ్రూ పొడైనా వేసుకోవచ్చు. నేనైతే ఒక 3 స్పూన్లు కోకో పౌడర్ యాడ్ చేశాను. సో ఇలా యాడ్ చేశాక నెక్స్ట్ దీంట్లో 1 స్పూను బేకింగ్ సోడా, అలాగే ఇంకో స్పూను బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకోవాలండి. బేకింగ్ పౌడర్ లేని వాళ్ళు 1 స్పూను బేకింగ్ సోడా వేసుకున్నా సరిపోతుంది. నెక్స్ట్ దీంట్లో ఒక చిటికెడు ఉప్పు యాడ్ చేసుకున్నానండి. అలాగే ముందుగా కాచి చల్లారి పెట్టుకున్న పాలు అనేది అయితే ఒక 1/2 కప్పు యాడ్ చేసుకుంటాము. నెక్స్ట్ అయితే మనం మొత్తాన్ని నీట్గా మిక్స్ చేసుకుంటామండి. ఈ కన్సిస్టెన్సీ అయితే మనం ఒకే డైరెక్షన్లో తిప్పుకోవాలండి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇలానే తిప్పుకోవాలి, ఎలా పడితే అలా కాదండి. సో ఇలా నీట్గా మిక్స్ చేసేసుకున్నాక మనమైతే ముందుగానే రోస్ట్ చేసి పెట్టుకున్నామండి గీలో డ్రై ఫ్రూట్స్. అలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టేసుకున్నాము. వాటిని యాడ్ చేసుకోవచ్చు, ఇది ఆప్షనల్ అండి, ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే నార్మల్గా అయినా యూస్ చేసుకోవచ్చు. ఇలా నెక్స్ట్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేయడం మర్చిపోయానండి. సో అవి ఒక 2 స్పూన్లు యాడ్ చేశాను. వెనిలా ఎసెన్స్ లేని వాళ్ళు మీరు ఇలాచీ పౌడర్ అయినా వేసుకోండి, ఏదైనా పర్లేదు. ఇలా మనమైతే నీట్గా ఒకే డైరెక్షన్లో తిప్పుకున్నాం కదండి. కన్సిస్టెన్సీ అయితే మనకి ఇలా రావాలండి. ఇలా వచ్చిందంటే రెడీ అయిపోయినట్టు. సో ఇలా చక్కగా తిప్పేసుకున్నాక నెక్స్ట్ మనం ఆల్రెడీ నీట్గా అప్లై చేసి పెట్టుకున్నాం కదండి ఇలా కప్స్కి, దాంట్లో అయితే మనం ఈ కన్సిస్టెన్సీని వేస్తామండి. ఇలా 1/2 వేస్తే సరిపోతుంది, పూర్తిగా ఫుల్గా వేయొద్దండి, ఎందుకంటే అవి పొంగుతాయి కదా. సో ఇలా వేసుకొని అయితే మనం ఇలా ఒకసారి ట్యాప్ చేసుకుంటాము, గ్యాప్స్ ఏమన్నా ఉంటే అవి ఫిల్ అయిపోతాయి. నెక్స్ట్ మనం ఆల్రెడీ ప్రీహీట్ చేసి పెట్టుకున్నాం కదా, దాంట్లో అయితే ఇలా అరేంజ్ చేసేసుకుంటామండి. నెక్స్ట్ ఇలా డ్రై ఫ్రూట్స్ కానీ ఉంటే ఇలా గార్నిష్ చేసి పెట్టేసుకోవాలి. సో ఇలా అన్నీ వేసేసుకున్నాకైతే మనం దీన్ని మూత పెట్టేసుకుంటామండి. పెట్టేసుకొని మూతకి ఏమన్నా గ్యాప్స్ ఉంటే ఇలా ఒక చిన్న పేపర్ని అయితే ఫోల్డ్ చేసి పెట్టేసుకోండి, లేదా ఇలాంటి ప్లేట్స్ ఉన్నా పెట్టేసుకోండి. ఇలా నీట్గా గాలి అనేది బయటికి అయితే రాకూడదండి. చూసారు కదా. నెక్స్ట్ అయితే మనం ఇలా ఒక 20 మినిట్స్ తర్వాత అయితే చెక్ చేసుకుంటున్నామండి. ఇది మ్యాక్సిమం
35 మినిట్స్ పాటు ఆర్ 40 మినిట్స్ పాటు అయితే లో ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలండి. ఇలా మధ్య మధ్యలో చెక్ చేసుకోండి. ఇలా అంటుకోకుండా అయితే మనకి రావాలి. ఇక్కడ చూసారు కదా నీట్గా వచ్చేస్తుంది. అలా వచ్చిందంటే బాగా బేక్ అయిపోయాయని అర్థం అండి. నెక్స్ట్ నేను కొన్నిటినైతే ఇలా కుక్కర్లో బేక్ చేశానండి. ఇవి కూడా చక్కగా బేక్ అయిపోయాయి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. మధ్య మధ్యలో తీసి ఒకసారి టెస్ట్ చేసుకోండి కుక్ అయ్యాయా లేదా అని. ఎందుకంటే కొన్ని టైం ఎక్కువ తీసుకుంటాయి, కొన్ని తక్కువ తీసుకుంటాయి. సో చూసారు కదండి ఎంత చక్కగా చల్లారాక నీట్గా ఊడొచ్చేస్తున్నాయి. చాలా బాగా వచ్చాయి కదండి. చూడండి ప్రతి ఒక్కటి కూడా ఏమి అంటుకోకుండా అయితే నీట్గా ఊడనేది నీట్గా వచ్చేసాయి. గిన్నెకి కూడా చూడండి. ఇలా చక్కగా మనమే ఇంట్లో చేసుకోవచ్చండి. పిల్లలు కూడా ఎంతో ఇష్టపడి తింటారు. ప్లస్ ఇది రాగి పిండి యూస్ చేసాం కదండి. ఇది చాలా హెల్త్కి మంచిదండి. రోజు రాగి పిండిని ఏదో ఒక రకంగా మనం ఫుడ్లో తీసుకోవాలి. ఇలా చక్కగా హెల్తీగా మనమే ఇంట్లో పిల్లలకి ఇలా చేసి పెట్టచ్చండి. పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టపడి తింటారు. ఎవరైనా తినచ్చండి. షుగర్స్ కూడా మనం దీంట్లో ఎక్కువ ఏం యాడ్ చేయట్లేదు కాబట్టి ఎంచక్కా చూసారా ఎంత ఫ్లఫీగా వస్తున్నాయో. చాలా బాగా వచ్చాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఎలా వచ్చిందో నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇలా చక్కగా మనం ఈవినింగ్ టైమ్స్లో చేసుకుంటే చాలా రుచిగా మరియు హెల్తీగా ఉంటామండి. తప్పకుండా మీరు అందరూ ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please do like, share and subscribe to my channel.